పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వైజాగ్ రింగ్ రోడ్ వస్తుందన్నగా విశాఖ విజయనగరం కలుపుతూ గ్రీన్ఫీల్డ్ రహదారి, రాంబిల్లి భోగాపురం మధ్య 85 కిలోమీటర్ల నూతన మార్గం. ప్రణాళికలు సిద్ధం చేస్తున్న విఎంఆర్టీఏ, డిపిఆర్ రూపకల్పనకు దరఖాస్తులు ఆహ్వానం. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో రూపురేఖలు మరింతగా మారనున్నాయి. మెట్రో నగరాలకు దీటుగా హంగులు అద్దుకోవడానికి సిద్ధమవుతుంది. మెట్రో రైల్, భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, పర్యాటక ప్రాజెక్టులు, భారీ మాల్స్, బీచ్ రిసార్ట్లు ఇలా అనేకమైనవి సిటీ ఆఫ్ డెస్టినీలో సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో ఆర్థిక రాజధానిగా విశాఖలో ప్రగతి దిశగా పయనిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టి పెట్టుకుని ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు గ్రీన్ఫీల్డ్ రహదారుల నిర్మాణంపై దృష్టి సారించింది. ఒకవైపు మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ధిపైన కాకుండా మరోవైపు సెమీ రింగ్ రోడ్ను నిర్మించాలని నిర్ణయించింది. ఈ బాధ్యతను విఎంఆర్జీఏకు అప్పగించింది. దీంతో విజయనగరం, అనకాపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ రింగ్ రోడ్డుకు ప్రణాళిక రూపొందిస్తుంది. ముఖ్యంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునేలా ఈ ప్రతిపాదన సిద్ధం చేస్తున్నారు. భవిష్యత్తు అవసరాలు, విశాఖలో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ కసరత్తు సాగుతుంది. రాంబిల్లి, అనకాపల్లి, పెందుర్తి, ఆనందపురం, భోగాపురం పరిధిలో సుమారు 85 కిలోమీటర్ల మేర ఈ రోడ్డును నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. ఒకవైపు ట్రాఫిక్ రద్దీ నియంత్రణలో పాటు మరోవైపు పర్యాటక కేంద్రాలను కలుపుతూ ఈ రహదారిని తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. మండలాలు జాతీయ రహదారిని అనుసంధానిస్తూ చివరగా బీచ్ రోడ్డుకు కనెక్ట్ అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదముద్ర వేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇటీవల విశాఖ పర్యటనలో ఉన్న సమయంలో ఈ సెమీ రింగ్ రోడ్డుపై జిల్లా అధికారులతో చర్చించారు. దీని మొదట 4 వరుసలు, ఆ తర్వాత 6, 8 వరుసలతో నిర్మించేలా భూసేకరణ చేయాలని భావిస్తున్నారు. ఈ సెమీ రింగ్ రోడ్డుకు భూ సమీకరణ అవుతుందని అధికారులు నిర్ణయానికి వచ్చారు. భూసేకరణ చట్టం కింద భూసేకరణ భారంతో కూడుకున్న పని. అలాగే ల్యాండ్ పూలింగ్ ద్వారా చేసినప్పటికీ వారికి ప్రత్యామ్నాయ స్థలాలను కేటాయించాల్సి ఉంటుంది. ఇప్పటికే అనకాపల్లిలో ఏపీఐఏసీ భూసేకరణ విషయంలో తలనొప్పులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో భూసేకరణ చేపట్టి రైతులకు పరిహారాన్ని అందించి నిర్మించేందుకు ఆలస్యమయ్యే అవకాశాలున్న కారణంగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రతిపాదించిన రోడ్డుకు 2 వైపులా ఉండే భూములకు విలువను కల్పించేలా పీపీపీ విధానంలో చేపట్టాలనే దిశగా ప్రాథమికంగా పరిశీలిస్తున్నారు. ఆయా రహదారి వెంట అనువైన ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాలు, బహుళ అవసరాల నిర్మాణాలు చేపట్టి సంబంధిత భూ యజమానులకు ప్రయోజనం కల్పించడం ద్వారా భూ యజమానులకు కూడా లబ్ధి చేకూరుతుందని అధికారులు ఆలోచన చేస్తున్నారు. ఈ సెమీ రింగ్ రోడ్ నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారు చేసేందుకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి విఎంఆర్డీఏ అధికారులు టెండర్లను ఆహ్వానించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా సర్వే నిర్వహణ, లేఅవుట్ ఖరారు, ప్రాథమిక ప్రతిపాదిక మార్గం, సాంకేతికత, ఆర్థిక అంశాలకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీకి కన్సల్టెన్స్ నియమానికి విఎంఆర్డీఏ ఆర్ఎఫ్పి కోరింది. ఈ సెమీ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తయితే అచ్యుతాపురం నుంచి భోగాపురం బీచ్ వరకు రాంబిల్లి ఇతర ప్రాంతాల్లోకి రద్దీ, ప్రయాణ సమయం తగ్గించడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. రాంబిల్లి నుంచి విశాఖ, భోగాపురం విమానాశ్రయాన్ని ఇతర ప్రాంతాలతో అనుసంధించాలా ఇది ఉండనుంది. అటు పర్యాటకంగా కీలకంగా మారే అవకాశం ఉంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.